హలో సార్, నమస్తే. నేను రఘు మాట్లాడుతున్నా సార్. నమస్తే రఘు. సార్ బాగున్నారు సార్? బాగున్నాను సార్ ఏం లేదు, ఇప్పుడు ఈ తుర్కయంజాల్ మాసబ్ చెరువు దగ్గరికి వచ్చాం మేము. ఇక్కడ ఈ రోడ్డు ఒకటి తీసేస్తున్నారు కదా సార్. రోడ్డుది మధ్యలో ఒక రోడ్డు ఉందని తీసేస్తున్నారు, ఈ రోడ్డు తొలగిస్తున్నారు. అవును అవును, రోడ్డు అంతా అది వాళ్ళు వేసినట్టుంది కదా. అంటే వీళ్ళ రైతులు ఏమంటారు అంటే, ఇది మా ఇప్పుడు 40-50 ఏళ్ళ నుంచి దశాబ్దాలుగా మేము నడుస్తున్న రోడ్డు ఇది అని వీళ్ళు అంటున్నారు. అది క్లియర్ కనపడుతుంది కదా మన గూగుల్ మ్యాప్స్ లో అన్నిట్లో కూడా. ఓకే. అంటే మనకి గూగుల్ మ్యాప్స్ లో అప్పుడు కేసులు కూడా అయినాయి వీళ్ళందరి మీద. వీళ్ళందరి మీద కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు కూడా చేసి అదంతా వెళ్ళినప్పుడు చార్జ్ షీట్ కూడా వేసినారు కదా అక్కడ లోకల్. ఓకే సార్. అది మనకి వాళ్ళు గూగుల్ మ్యాప్స్ లో చూపిస్తుండే. అప్పుడు కేసులు అయినాయి కూడా ఉన్నాయి కదా, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, చార్జ్ షీట్ చేసినారు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో కూడా రైజ్ చేసినాడు చేసి అంతా కూడా. అక్కడ లోకల్ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా, అక్కడ లోకల్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్థానికులు వేరే వాళ్ళందరూ. అంటే సరే, ఇప్పుడు మరి అది మేము నడవడానికి మాకు ప్లేసే లేదు, మాకు ఇది తప్ప ఆధారం లేదన్నది అంటే ఎట్లా వీళ్ళ తప్ప సార్ ఇది? వీళ్ళు ఇప్పుడు ఎఫ్టీఎల్ లో వేయకూడదు అసలు రోడ్లు. వేసినప్పుడు కూడా పెద్ద డిస్టర్బెన్స్ అయింది. ధర్నాలు అయినాయి అక్కడ అంతా కూడా. స్థానికంగా వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో గ్రామ నక్ష చూపిస్తున్నారు, దాంట్లో ఇది రోడ్డుగానే కనబడుతున్నట్టు ఉన్నది. అంటే నక్ష ఎట్లుంటదంటే, నక్ష అనేది ఒక బండ్ల బాట. వీలు లేనప్పుడు నక్షను వాడొచ్చు. రైజ్ చేస్తే కనుక హైట్ రైజ్ చేస్తే నేచురల్ గా అది ఒక బండ్లాగా తయారయ్యి రోడ్డు అది చెరువుని ఆపుతుంది, చెరువుని ఎక్స్పాన్షన్ ఆపుతుంది. ఓకే. సో మనకి నక్షల బాట ఉన్నా కానీ కూడా అది ఎండిపోయినప్పుడు దాన్ని వాడేటటువంటిది ఉంటది. ఓకే. సో ఇది మనకి ఎఫ్టీఆర్ లో లిమిట్ చేయటం అనేది ఎక్కడ కూడా మనం అది మనకు కోర్ట్స్ కానీ లేకపోతే మన జనరల్ గా పాలసీ పరంగా కూడా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మరి మొత్తం అంతా చెరువులు వేస్తున్నారు కదా సార్, ఇది రైట్ సైడ్ అంతా తీసుకుపోయి ఆ రోడ్డు అంతా చెరువులో పడేస్తున్నారు. కాంట్రాక్టర్ కూడా అదే చెప్తున్నాడు. మరి చెరువులో ఎందుకు వేస్తున్నారు సార్? రోడ్డుని తీసి మొత్తం చెరువులు వేస్తున్నారు. చెరువులు కాదు, వాళ్ళ పక్కన వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెచ్చేసింది అంతా. అంటే వీళ్ళేమో కన్స్ట్రక్షన్ కంపెనీలు తెచ్చేసిరని వీళ్ళు అంటున్నారు కదా. కన్స్ట్రక్షన్ వీళ్ళందరూ ముద్దాయిలు అప్పుడు దాంట్లో కన్స్ట్రక్షన్ వాళ్ళది కూడా పెట్టారు కదా. ఓకే. నేను కాంట్రాక్టర్తో మాట్లాడితే అంటాడు, చెరువులో వేస్తున్నారు ఎందుకు అంటే, మాకు అట్లే ఆర్డర్స్ ఇచ్చారు, ఎక్కడిదక్కడే క్లోజ్ చేయమంటే నా చెరువు. చార్జ్ షీట్ చూస్తే తెలుస్తుంది క్లియర్ గా. వాడు ఉన్నాడు, వాడు ఎక్కడ సిరీస్ వాడు ఒక దొంగ, వాడు చేసినాడు. చేసి వీళ్ళు చేసి అందరూ మొత్తం టోటల్ గా ఓవరాల్ గా కలిసి అక్కడ లోకల్ పట్టేదారులు అందరు కలిసి ఓవరాల్ గా చేసినారు. ఓకే సార్. అందరు కలిసి చేసిన దానికి ఇప్పుడు అక్కడ చెరువు డెల్ అవుతుంది. అక్కడ లోకల్ స్థానికంగా ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి 11 ఎకరాల పట్టా ఒక ఆయన ఉన్నాడు సార్. అవన్నీ శిఖం పట్టాలు ఉంటాయి కదా, శిఖం పట్టాలు ఉంటాయి అన్ని. దాంట్లో వాళ్ళు యాక్చువల్ గా అసలు వేసిందే వీళ్ళు కదా చెరువులో. ఇప్పుడు అంత పెద్ద రోడ్డు అది వేసినారు, అది వేసి చెరువులంతా వాళ్ళు బండ్లకే తయారు చేసినారు. అది వేసి ఇటువైపు వాళ్ళు సేఫ్ అయిపోవాలని చూస్తారు అన్నమాట. ఓకే. వీళ్ళేం మా శిఖం పట్టా కాదు, ఒరిజినల్ పట్టా అని వీళ్ళు ధరణిలో ఉన్న. ఒరిజినల్ అయినా కానీ అసలు వాళ్ళు ఎట్లా చేస్తారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇదంతా మేము ఎందుకు ఖర్చు భరించాలి అసలు చేసిన పాపానికి? ఓకే. వీళ్ళంతా ఎవరికాలు చేసి చెరువులంతా పూడుస్తుంటే కనుక సార్ అది ఇంకా ఎంత మేము ఇప్పుడు అది ఈ చేయడానికి మా మిషనరీ అంతా పెడుతున్నాము. బట్ అంతా తీసుకున్నారు కదా, ఇప్పుడు చేసింది ఇల్లే కదా. కానీ ఇప్పుడు ఈ 103 సర్వే నెంబర్ ల్యాండ్ అయిన దాంట్లో వేసిరు సార్ మొత్తం రాళ్ళన్నీ. రోడ్డు తీసేసినా కూడా ఎవరైతే కేసులలో ఉన్నారో వాళ్ళే అనమాట, వాళ్ళ దాంట్లో కేసులలో పెట్టాము వాళ్ళే చేసి వాళ్ళ మీద పెట్టి. అంటే వాళ్ళ భూమిలో వేస్తున్నారా ఇదంతా? ఎవరి మీద అయితే పోలీసు దర్యాప్తు చేసి ఇదే కారణాలని చెప్తున్నారో వాళ్ళ దగ్గరే పడేస్తారు. వాళ్ళ భూమిలో వేస్తున్నారు అంతే కదా, మరి వాళ్ళే కదా వేసింది ఇక్కడ అంతా. ఓకే. కేసు పెట్టింది వాళ్ళ మీద, చార్జ్ షీట్ వేసింది. ఇప్పుడు ఈ రైట్ సైడ్ లో సరే అదొక భాగం అయితే చెరువులో కూడా వేసేస్తున్నారు సార్. చెరువులో అంటే చెరువు లోపలనే వేసేస్తున్నారు ఈ డెబ్రీ ఇదంతా తీసుకెళ్ళి. పట్టా భూమిలో లెఫ్ట్ సైడ్ వేస్తున్నారు, రైట్ సైడ్ చెరువులో కూడా వేస్తున్నారు. రైట్ సైడ్ వేస్తే తీస్తారు. రేపు ఎవరు వేస్తున్నాడు అది రైట్ సైడ్? కాంట్రాక్టర్ ఎవడాడు? ఎవరో సార్, సాయి అట. అట్లేం లేదే. ఇప్పుడు మాట్లాడితే అదే చెప్తున్నాడు, నాకు అదే చెప్పారు, నాకు తీసుకెళ్ళడానికి. వాడి సంగతి వస్తాం, వాడు కాంట్రాక్టర్ ఎవడన్నా అక్కడ తీసుకుంటూ ఎవడని చేస్తున్నాడు వాడి సంగతి. ఓకే ఓకే రైట్. నమస్తే. ప్రస్తుతం తుర్కెంజాల్లో ఉన్నాం. మొన్ననే ఈ చెరువు పైన కూడా ఒక వీడియో కూడా వేయడం జరిగింది. అయితే ఆ రోజు కాంట్రాక్టర్ కావచ్చు, హైడ్రా సూపర్వైజర్ కావచ్చు, పనులు ఆపేస్తాం, ఏదైతే రైతులకు ఇబ్బంది జరుగుతూ ఉందో దాన్ని జరగకుండా చూసుకుంటామని చెప్పారు. అయితే ప్రస్తుతం మళ్ళా రావడం జరిగింది. పనులు యథావిధిగా చేస్తూనే ఉన్నారు. అటు చెరువు గుడుతూ ఉన్నారు, ఇటు రైతులకు సంబంధించిన పొలాల్లో ఒకసారి అటు చూపి
రైతులకు సంబంధించిన పొలాల్లో రాళ్ళు వేస్తూనే ఉన్నారు, అది కొనసాగుతూనే ఉంది. అయితే బలాబలాలు కొలుసుకునే విధంగా ఇట్లా గవర్నమెంట్ ప్రవర్తిస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒకసారి కాంట్రాక్టర్తో మాట్లాడితే కూడా ఆయన క్లియర్గా ఏమంటా ఉన్నాడు, అధికారులు చెప్పిన పనులు మేము చేస్తూ ఉన్నాం, మాకు ఎలాంటి సంబంధాలు లేదు, అధికారులు ఏం చెప్పారు అదే మేము ఇక్కడ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. మరోవైపు అధికారులు ఏమంటా ఉన్నారంటే కాంట్రాక్టర్కు మేము చెప్పాం క్లియర్గా చెరువులో కానీ రైతుల పొలాల్లో వేయొద్దని చెప్పామని చెప్తా ఉన్నారు. మధ్యలో రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. సరే ఏం జరగబోతా ఉంది అని చెప్పి చూసుకొని ఒకసారి రంగనాథ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ప్రస్తుతం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అటు కాంట్రాక్టర్ చెప్పిన మాటలు కావచ్చు, ఇటు రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ చెప్పినటువంటి మాటలపైన వీళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే రంగనాథ్ గారు మాట్లాడినటువంటి వాయిస్ క్లిప్ అలాగే కాంట్రాక్టర్ మాట్లాడిన వాయిస్ క్లిప్ కూడా ఇందులో వేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, రంగనాథ్ మాటలు విన్నారు కదా, ఏమనుకుంటా ఉన్నారు? ఆయన చెప్పే మాటలు వాస్తవమేనా? ఇప్పుడు మాలాంటి బక్క రైతులు చెప్పిందేమో అబద్ధం అవుతుంది, అధికారులు చెప్పిందేమో నిజమవుతుంది. ఈ రోజు జరిగిందే అది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి కూడా, ఇంత పెద్ద రోడ్డు ఇన్ని రాళ్ళు తీసుకొచ్చి ఒక రైతు వేయగలుగుతాడా? ఆలోచించుకోండి. ఇప్పుడు రంగనాథ్ కూడా ఆలోచించుకోను, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఆలోచించుకోను. ఒక రైతులు ఇంత రోడ్డు వేయగలుగుతారా? ఎవరేసారు దాన్ని ఎంక్వైరీ చేయమని, ఎవరు వేసారో చేసుకోమను, చేసి ఎవరు వేసారని చెప్పి దాన్ని నిజ నిర్ధారణ వేసి మా మీద పెనాల్టీ వేయమను. ఆల్రెడీ రైతుల మీద నేను ఎవరైతే ఈ రోడ్లు వేసారో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా చేసినామో వాళ్ళే బాధితులు కాబట్టి వాళ్ళ పొలాల్లో రాలేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు ఆయన. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంటే నా పేరు ఉందేమో చూసుకోమని, నా పేరు పద్మారెడ్డి, ఈ భూమి యజమాని నేను. ఆయన చేసిన ఎఫ్ఐఆర్లో నా పేరుందని చూసుకోమను. నేను ఈ రోడ్ వేసినప్పుడు అమెరికాలో ఉన్నా. ఈ రోడ్ వేసినాక కనీసం 6 నెలలకే వచ్చి నేను అమెరికా కొత్తగా రోడ్ ఉంది ఇక్కడ. ఇవన్నీ లాభాన్ని పట్ట అని చెప్తా ఉన్నాడు కదా ఆయన. లాభాన్ని పట్టాలి, మేమో పట్టా అంటున్నాం, లాభాన్ని పట్టా అంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయన చేతుల్లో ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆయన చేతుల్లో ఉంది. ఒక్కసారి పిలుపుకొని వెరిఫై చేసుకుంటే సరిపోతుంది కదా. ఈ లాభాన్ని పట్టానా అసలు పట్టానా అని అంటే సరైన సమాచారం లేకుండా మాట్లాడుతారంటారు ఆయన. తప్పకుండా 100% అది మా పట్టాలండి. అది ఇప్పుడు కాదు, మా తాతల నుంచి. ఇది బండ్ల బాట అంటారు. ఓకే, ఒకప్పుడు బండ్ల బాట, ఇప్పుడు రోడ్లు అని వచ్చేసారు. ఇంగ్లీష్ పదం వాడుతారు కాబట్టి రోడ్ అని వచ్చింది. ఒకప్పుడు బండ్ల బాట, ఏదో తొవ్వ ఊరికి పోయే తొవ్వ అందరు. అప్పుడు అదే తొవ్వలు, అదే బండ్ల బాటలు ఇప్పుడు రోడ్లు అయినాయి. అప్పుడు నైజాం ప్రభుత్వంలో వదిలిపెట్టిన రోడ్డు ఇది. నైజాం ప్రభుత్వం గొలుసు వదిలిపెట్టారు. ఒక్క గొలుసు ఇది 33 ఫీట్లు. రంగరాజు గారు చూసుకోమని అక్కడ 33 ఫీట్లు ఉంటుంది. ఇది 33 ఫీట్లు చెడు నడి రోడ్లకి వెళ్ళి ఇడవలేదు. ఆయన కూడా పక్కకి వెళ్ళి వదిలేరు. చెరువు అంచు నుంచి రోడ్డు వదిలేరు, మధ్యన వదిలేరు. ఇక్కడ పట్టభూములు చెరువు దాటిన తర్వాత మళ్ళీ పట్టభూమిలోకి వెళ్ళింది. మేము వదిలిపెట్టినాం కదా, మేము కబ్జా పెట్టలేదే భూమి. ఈ రోడ్డు కోసం స్వయంగా మీ ఎమ్మెల్యేని ఏమంటా ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా ఇది అక్రమంగా నిర్మించినటువంటి రోడ్డు, చెరువు మధ్యలో నుండి వేసిరని చెప్తా ఉన్నాడు. అవతలది చెరువే, ఇటు చెరువే, మధ్యలో నుండి నిర్మాణం జరిగిందని చెప్తా ఉన్నాడు. ఒక్కసారి ఎమ్మెల్యే గారిని రికార్డులు కూడా వెరిఫై చేసుకోమను, ఫీల్డ్ మీదకి రమ్మను. ఉన్నది వాస్తవం మేము ఏదో చూపెడతాం ఆయనకు. తీరిక చూసుకొని ఒకనాడు టైం ఇవ్వను, మేము మా గురించి అయినా టైం తీసుకొని ఇక్కడ రమ్మను, ఫీల్డ్ మీదకి వస్తే ఆయన క్లియర్గా చూపెడతాము. రెవెన్యూ రికార్డు ప్రకారం రికార్డు తీసుకొని రమ్మను, ఆయన ఉట్టిగా రమ్మను, ఆయన రికార్డు తీసుకోమను. మా దగ్గర ఉన్న రికార్డు చూపెడతాము. ఆయన రెవెన్యూ, ఇప్పుడు ఎమ్మెల్యేకు రెవెన్యూ వాళ్ళు రికార్డు ఇవ్వమంటే ఇస్తారు కదా, ఆ రికార్డు తీసుకొని ఇక్కడికి రమ్మను, ఒకనాడు టైం పెట్టుకొని రమ్మను. ఆయన వీలు చూసుకొని మేము వస్తాము. నిజ నిర్ధారణ చేయమని ఎమ్మెల్యే గారిని ఇక్కడ కూర్చొని. ఒకవేళ సెంటర్లకి వెళ్ళి ఉంది, ఇక్కడ సగం అక్కడ సగం చెరువు ఉందంటే వాళ్ళ ఇష్టం వచ్చాడు చేసుకోవాలి. కంప్లీట్ ఒక పట్ట పొలంలోకి ఆనుకొని ఉంది. రోడ్ ఇది ఒకటి ఇక్కడ వరకు గైరాన్ భూమిలో ఉంది, చెరువు పొలాలు ఉన్నది వరకు. ఆడికెళ్ళి మా పట్ట పొలాలు ఉన్నది. అది విలేజ్ వరకు మేము వదిలిపెట్టలే. పట్ట పొలాలకి దారి వదిలిపెట్టి నిజాం ప్రభుత్వం వదిలిపెట్టి మేము వదిలిపెట్టాం కదా. అది మరి ఇదేందుకు వదిలిపెట్టారు? ఇది చివరకు పోయి సాగర్ రోడ్డు కలిసే దగ్గర మళ్ళీ పట్ట భూములు ఉన్నది కొద్దిగా దూరం. కానీ మీరు కేసుల్లో ఉన్నారు కాబట్టి మీ పొలంలో రాళ్ళేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు. అది ఎంతవరకు సమాజం? కేసులో ప్రూఫ్ చేయాలి కదా, మేము వేసినట్టు ప్రూఫ్ కావాలి కదా. ప్రూఫ్ చేయనప్పుడు నువ్వు ఎట్లా వేస్తావు? మా దాంట్లో నువ్వు ఎఫ్ఐఆర్ బుక్ చేసినావు, అది ఎవరు ప్రూఫ్ చేయాలి? నీ సాక్ష్యాలను బట్టి కోర్టు ప్రూఫ్ చేయాలి. ఆయన మాటలన్నీ తప్పని చెప్పేసి మీరు బలంగా నిలబడతారా? మరి తప్పకుండా నిలబడతాను. నా ల్యాండ్ వరకు నేను తప్పకుండా నిలబడతాను. పద్మారెడ్డి గారు కానీ నేను కానీ అప్పుడు కంట్రీలో లేము. ఆయన 2 years లేడు, నేను 1.5 year లేను. చనిపోయిన వాళ్ళ పేర్లు రాసి ఎఫ్ఐఆర్లో ఈ పొలాలకు సంబంధం లేని వాళ్ళ పేర్లు రాసి ఏదో తూతు మంత్రం లాగా చేసి ఒక ఎఫ్ఐఆర్ పెట్టడం అనేది ఎటువంటి దాన్ని పాజిటివ్నెస్కు దారి తీయదు. అది అనవసరంగా ఇప్పుడు వాళ్ళు ఏదో అనుమానంతో వీళ్ళు వేసిండ్రు వాళ్ళు వేసిండ్రని వ్యక్తి కూడా కోర్టు
ప్రూఫ్ ఇచ్చిన దాకా ఈయన మర్డర్ చేసిన అన్నారు. రిమాండ్లో పెడతారు అంతవరకే. ఇన్వెస్టిగేట్ చేయకుండా తప్పు చేసిన మాదం లేయడం ఎక్కడుంది? ఇన్వెస్టిగేట్ చేయకుండా ప్రూవ్ చేయకుండా మమ్మల్ని డైరెక్ట్ పనిష్ చేసి మొత్తం ఎక్కడో ఎవరో తెచ్చేసిన రాళ్ళని తెచ్చి మా పట్ట భూములలో వేసి మా వ్యవసాయాన్ని ఆపితే ఇప్పుడు గవర్నమెంట్ ఏం సాధించినట్టండి? ఇప్పుడు అవన్నీ తీయడానికి మళ్ళీ వీరు ఇంకొక ప్లాన్ చేసుకొని మళ్ళీ వచ్చి తీస్తారా ఇది ప్రూవ్ అయినాక? లేకపోతే ఫస్ట్ మొత్తం ఎఫ్ఐఆర్ బుక్ చేసి మళ్ళీ ఏమైన తర్వాత ఎందుకు ఎంక్వైరీ చేయాలి, ఎందుకు పట్టుకోలే, ఎవరు వేసిన అనేది పట్టుకోమనండి. ఇప్పటికి కూడా ఎవరినో పట్టుకొని వానికి పని చేయమనండి. అట్లాంటప్పుడు మాకు ఎటువంటి సంబంధం లేని వాళ్ళు మాకు అమాయకులను పట్టుకొని మమ్మల్ని మా పొలంలోకి వేసి ఏదో కక్షదాదింపు చర్యగా గవర్నమెంట్ చేసుడు ఎంత మటుకు సమంజసం చెప్పండి? ఓకే, మరి మీరేమనుకుంటా ఉన్నారు? రంగనాథ్ గారు క్లియర్గా చెప్తా ఉన్నాడు, అది రైతులు ఎవరైతే రోడ్లు వేసిరో వాళ్ళపైన కేసులు అయినాయి, అందుకే వాళ్ళ పొలాలలో వేస్తున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ కేసులు ఇన్వెస్టిగేట్ చేసి ఐడెంటిఫై చేయమనండి, ప్రూఫ్ చేయమనండి, ఎవరు వేసారు, ఎవరు దీనికి కారకులు, వాళ్ళని పని చేయమనండి. అందుకని అది తెలిసేదాకా మిగతా ఉన్న వాళ్ళందరినీ పని చేస్తామని చెప్పి ఆయన భూములు నా భూములు ఇంకొక 10 మంది రైతుల భూములకు మొత్తం పెద్ద పెద్ద లారీలు బట్టే గుండ్లన్నీ దాంట్లో పొలంలోకి నూకి మా వ్యవసాయాన్ని అడ్డుకుంటే ఏమొస్తుందండి వాళ్ళకి? వాళ్ళు ఏం సాధించినట్టు చెప్పండి? మేము ఫామ్ హౌస్లు కట్టలేదు, కాలేజీలు కట్టలేదు, బిజినెస్ చేస్తలేము. మీకు కనపడుతూనే ఉంది కదా మా భూమిలో ఏమైనా ఉందా చూడండి. మా భూమిలో కాలేజీలు ఉన్నాయా, లేకపోతే ఫామ్ హౌస్లు ఉన్నాయా? ఒకటండి డిమాండ్ చేస్తా ఉన్నారు చెప్తున్నానండి. మీరు డైరెక్ట్ వాళ్ళకి ఇక్కడ ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో ఫామ్ హౌస్ ఉంటే ఈ పాటికి సీసీ రోడ్ అయిపోతుండే ఇది. మాలాంటి పక్క రైతులు ఉన్నాం కాబట్టి ఎవడు పట్టించుకోడు. కనీసం ట్రాక్టర్ బాట. ఇప్పుడు మేము కోరుకునేది ఒకటేనండి, ఇక్కడ ఆల్రెడీ బాట 33 ఫీట్ల బాట నిజాం కాలం నుంచి ఉంది. మన రెడ్డి గారు అయితే కనీసం ఒక 150-200 ఏళ్ళ నుంచి వాళ్ళ పొలం ఇదే, వాళ్ళ తాతల నాటి నుంచి. నేను ఇక్కడ కొనుక్కొని 40 ఏళ్ళు అవుతుంది. 40 ఏళ్ళ నుంచి నేను వాడిన రోడ్డు, నేను నడుచుకున్న నా బైక్ కానీ నేను నడుచుకుంటూ వచ్చిన రోజు ఈ రోడ్ల నుంచే. ఇప్పుడు సడన్గా వచ్చి ఆ రోడ్ని ఎవరో స్ట్రెంథన్ చేసారని చెప్పి తీసేయడం దానికి ఎటువంటి సంబంధం కాదు. సరే తీసేసి మాకున్న బండ్ల పట్ట ప్రకారం మాకు రోడ్డు చూపించండి. మేమేం పెద్ద అగ్రికల్చర్ యాక్టివిటీస్, బిజినెస్ యాక్టివిటీస్ చేయట్లేదు కదా, ఓన్లీ అగ్రికల్చర్గా మేము చేసేది. మళ్ళీ రియల్ ఎస్టేట్ అట్లాంటి వాళ్ళు ఉంటే మనం అడుకోరు తప్ప అగ్రికల్చర్ వాళ్ళకి, రైతులకి ఉన్న రోడ్ని తీసేసి దానికి ఒక 10 కారణాలు చూపెట్టి మీరు అంటే ఏం సాధించినట్టు ఇప్పుడు గవర్నమెంట్ది మా మీద కక్ష సాధింపు దేనికోసము? అంటే ఈ ల్యాండ్ మీద వేరే ఎవరికన్నా రాజకీయ నాయకునికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? అట్లా అని చెప్పి మమ్మల్ని సతాంశం మేము ఇక్కడి నుంచి పారిపోతాం అనుకుంటున్నారా? మాకు అర్థం కావట్లేదు. ఏమంటే ఆఫర్లు ఏమైనా వచ్చినాయి మరి రాజకీయ నేతలు? లోపల ఏముందో మనకు తెలియదు కదండి. ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే మాకు అవే అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడ ఎవరు ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ ఎవరికి కావాలి ఇదంతా అని చెప్పేసి అట్లాంటి అనుమానాలు వస్తున్నాయి మాకు. ఓకే, ఫైనల్గా ఆయన కలవబోతా ఉన్నారు రంగనాథ్ గారు, ఏమంటా ఉన్నారు? ఆయన మాటల మీద కలిసి మా రికార్డ్ అంతా చూపిస్తామండి. ఆయన ఏదైతే శిఖం పట్టాలు అంటున్నారు కదా, అది అంతా ఆయన అంత స్టేజ్లో ఉండి, అంత పెద్ద స్టేజ్లో ఉండి అంత అవివేకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ స్టేజ్లో ఉండి మొత్తం అన్ని రికార్డులు, అన్ని వ్యవస్థలు ఆయన చేతిలో ఒక ఫోన్ కాల్తో తెలుసుకోవచ్చు. అట్లా తెలుసుకోకుండా అంత బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకొని ఇప్పుడు ఈ రాళ్ళని దోషి ఆయన ఇప్పుడు ఈ మాట మీదనే కానీ ఇప్పుడు రాళ్ళని వేసింది. ఇప్పుడు అవన్నీ తీయాలంటే మళ్ళీ అది ఎంత పెద్ద పని. ఆయన కరెక్ట్ చేసుకుంటారా? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కు ఇప్పుడు మా శిఖం భూములు అనేది ఆయన వెనకకి తీసుకొని ఇప్పుడు మా రికార్డు చూసుకున్న తర్వాత అప్పుడు ఆయన మళ్ళీ రాళ్ళని తీపించి మళ్ళీ మాకు రోడ్ మాకు నడిచే విధంగా చేసిస్తారా? ఇదే మా ప్రశ్న ఆయనకు ఇప్పుడు. అందుకని రికార్డులు చూడకుండా ఎవరో చెప్పిన మాటలు వినకుండా అంత పెద్ద స్థాయిలో ఉన్న మనిషి ఆ రకంగా అట్లా మాట్లాడము తగదండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, చూస్తురు కదా ఏదైతే విలేజ్ మ్యాప్ ఉంది, ఇలా గొలుసు కట్టు తోవగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. గత కొన్ని ఏళ్ళుగా నడుస్తూ ఉన్నాం మేము, ఇది బండ్లబాట అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది రియల్ ఎస్టేటర్లు ఏదైతే ఉందో దాన్ని రోడ్డును కొంతమందితో కుమ్మక్కై ఈ రోడ్డును డెవలప్ చేసుకున్నారు. వాళ్ళ వల్ల మేము బలవుతూ ఉన్నాం. నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత ఏదైతే మీరు అంటున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మాట్లాడండి అని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే ఇది శిఖం భూమి అని చెప్పేసి రంగనాథ్ గారు చెప్తా ఉన్నారు. క్లియర్గా వీళ్ళకు గవర్నమెంట్ నుండి వచ్చినట్టు ఇక్కడ పట్టా భూమి అని చెప్పేసి క్లియర్గా అనిపిస్తూ ఉంది. సరే, వీళ్ళ మాటలు నిజమా, మరి రంగనాథ్ గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అందులో వాస్తవాలు ఏందో ఒకసారి తెలుసుకొని ఖచ్చితంగా ఆ రైతుల పక్షాన నిలబడాలని చెప్పేసి మేమైతే కోరుకుంటా ఉన్నాం. వీళ్ళు కూడా కలుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇంకా వాస్తవాలు ఏమున్నాయి అవన్నీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. రైతులకు నిజంగా ఇబ్బంది జరిగి ఉంటే వాళ్ళ పక్షాన నిలబడాల్సిన అవసరం ఖచ్చితంగా అందరికీ ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ మాసప్ చెరువు దగ్గర మీరేనా అండి వర్క్స్ చేస్తున్నది? ఈ మాసప్ చెరువు ఉంది కదా, 1964 లేక్ ఐడి నెంబర్. అవునవును. ఈ మొత్తం చెరువులల్లో ఈ రైతుల పొలాలలో వేస్తున్నారు ఈ డెబ్రీస్ అంతా, ఈ రోడ్ అంతా తీసేసి. ఇప్పుడు రైతులు అన్నారు అంటే రైతులు అబ్జెక్షన్ చెప్పడంతో రాళ్ళు తీసుకుపోయి చెరువులు వేస్తురా? చెరువులు వేయద్దు కదన్నా, మరి అది అక్కడి నుంచి తీసేయాలి కదా, చెరువులు వేస్తే ఎట్లా? చెరువులు అంటే ఇంకా మనకి వేరే దగ్గర ఏనికి యాక్సెస్ లేదండి. అక్కడ అయితే
ఎవరు వెళ్ళనిస్తలేరు? అక్కడ ఉన్న రైతులే. రైతులు బోనిస్తారా? అక్కడ యాక్చువల్గా ఫస్ట్ వేరే దగ్గరనే వేస్తుండే, మనం ఇక్కడ పోయే దగ్గర ముందు మొత్తం అంతా అక్కడనే వేస్తుండే. ఓకే. డంపింగ్ మొత్తం అంతా. సో మనకి మిడిల్ ఏమైందంటే అక్కడ ఒక రైతు యాక్సెస్ రోడ్ అనేది అక్కడ నుంచి వెళ్తుంది అనమాట. కాలనీ నుంచి వెళ్ళడానికి మనకి యాక్సెస్ రోడ్ లేదు, వెహికల్స్ పెద్ద ఉన్నాయి కాబట్టి. సో అక్కడ వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేసిరంటే మా ల్యాండ్ నుంచి పోవద్దు అది అని అబ్జెక్షన్ చేసారు. సరే, మరి ఇప్పుడు వాళ్ళు అబ్జెక్షన్ చెప్పిర్రు అని చెప్పి టిప్పర్లు లేకుండా ఇక్కడనే చెరువులలో వేసేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. మరి ఇక్కడ రైతులు మా పట్టా భూమి మా దాంట్లో వేయొద్దండి, మరి అలానే వేస్తున్నారు ఎందుకు? మరి వాళ్ళు కూడా రైతులేగా. వాళ్ళ దాంట్లో ఏం వేస్తలేరు, ఇప్పుడు చెరువులనే వేస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళ దాంట్లో వేసింది తీసేస్తారా? అదంతానా వాళ్ళ దాంట్లో ఏమీ లేదు, బార్డర్ లో పెట్టారు అంతే అదంతా. ఇప్పుడు ఆ బార్డర్లో పెట్టింది, ఇప్పుడు ఆయన పొలం సాగు చేయాలంటే ఎట్లా తీసేయాలిగా? అవును తీసేస్తారు సార్ వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. అంటే మీరే తీసేస్తారా? కాంట్రాక్టర్ మీరే కదా. అదే సార్ వాళ్ళే మాట్లాడుతున్నారు. సార్ వాళ్ళే వాళ్ళు మాట్లాడుతారంట, కూర్చొని ల్యాండ్ వాళ్ళతో కూర్చొని మాట్లాడతారంట. ఇప్పుడు ఇది ఒకటే కాదు కదా, ఇప్పుడు ఆ తూమ్ దగ్గర అదంతా అట్లా వేసుకుంటారు, నింపేసుకుంటూ వచ్చారు కదా. ఎక్కడ? ఆ ముందు కాంపౌండ్, ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గర కూడా పట్టా భూములు వేసారు కదా. కాంపౌండ్ వాళ్ళ దగ్గర పట్టా భూములు ఏమి లేదు. ఆ బార్డర్ నుంచి మొత్తం చెరువులు తీసేసారు మొత్తం అంతా. అది మొత్తం అక్కడ నుంచి తీసేసి వేరే లొకేషన్ వేసారు. ఇప్పుడు కాదు, ఇక్కడ చెరువు అంటే ఇప్పుడు మెట్రో కోసం తీసిన పెద్ద పెద్ద గుంటలు ఉండే, ఆ గుంటలలో వేసేసారా మొత్తం చెర్ల? ఈడ కాదు, మనం వేసిన కోవేడ దగ్గర. కాదు ఈడ ఇప్పుడు చెరువు ఉంది కదా, ఈ మాసప్ చెరువు దగ్గరనే పక్కన వేసారు కదా చెర్ల. మాసప్ చెరువు ఇప్పుడు మనకి ఇంజపూర్ చెరువు ఉంది కదండి. అదే అన్న, ఇప్పుడు నేను అక్కడే ఉన్నా మాసప్ చెరువు దగ్గర. మీ జేసీబీ ఉంది కదా ఇక్కడ. అవును, ఇటు వచ్చింది. అవును. మరి పని ఆపిరా లేదు నడుస్తుందా? నడుస్తుంది దాని లోపలనే వేస్తున్నారు. ఎట్లా చెర్లనే? చెర్లనే వేస్తున్నారు. మరి ఇది ఎట్లా చెరువులు ఎట్లా వేస్తారు బ్రదర్? ఇది తప్పు, చెరువులను కాపాడాలి కదా హైడ్రా. చెరువులు ఎట్లా వేస్తారు? అదేమన్నా సార్ వాళ్ళతో మాట్లాడానండి. ఏ సార్? ఆ సార్ ఆయన బచ్చిరెడ్డి ఫోన్ ఎత్తలేడుగా, పెద్ద మనిషి. అదేమో మనకు తెలియదు, మనకు తెలియదు. మరి చెర్ల వేస్తే ఎట్లా? అది మనకి ఏంటంటే ఆ రోడ్డు బలగొట్టమని చెప్పి, ఆ రోడ్డు వేసినందుకు ఆ రోడ్ అది చెరువులు వేసేసి రోడ్డు బలగొట్టమని చెప్పి మనకి ఇచ్చారనమాట. మనం రోడ్డు మొత్తం డిస్మెంటల్ చేసుకున్నాం అంతే వర్క్ మనది. ఓకే. సో ఇది పరిస్థితి. కాంట్రాక్టరే చెప్తున్నాడు క్లియర్గా. ఈ ఏదైతే నా వెనకాల ముందున్న జేసీబీ ఉన్నదో, ఆ జేసీబీ ఓనరు ఆ కాంట్రాక్టరే చెప్తున్నాడు ఏంటంటే ఇదంతా మేము చెర్ల వేసినాం నిజమే అంటున్నాడు.